పైగా అసలు టీఆర్ఎస్ మంత్రులు చేశారని చెప్పాను నా ఉద్దేశం అని అంటున్నారు. మీకు ముందు అదేవిధంగా ప్యానలిస్టులకు సాక్షి టీవీ ప్రేక్షకులు శుభోదయం. అంటే పాపం తెలంగాణ ఆడబిడ్డ కొండ సురేఖక్క వాస్తవాలు మాట్లాడింది. అంటే ఆమెకు తెలియదు వాస్తవాన్ని దాయాలి అనేది తెలియదు. పాపం తెలియక ఏం చేసిందంటే నేనైతే తీసుకొని తమ్మి మీతో అదే తీసుకుంటున్నారు కానీ నాకంత స్కూల్ అదే సార్. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంది, మిగతా మంత్రులు ఫైల్ క్లియర్ చేయాలంటే ఎంతో ఇంతో తీసుకుంటారు, నేనైతే తీసుకోను అనేది ఆమె అక్కడ కటింగ్ పేస్టింగ్ ఏం లేదు. సో కాబట్టి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో మంచి ఒక మ్యాండేటరీ అయిన అధికారం ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీకి. 6 గ్యారంటీలు అమలు చేస్తానని వాళ్ళు చెప్పిండ్రు. 6 గ్యారంటీల మీద అమలు చేయే వైపు పోకుండా కమిషన్ల మీద ఈరోజు మంత్రుల ఫైల్ ఎట్లా మూవ్ అవుతానో ఒక మంత్రి చెప్పిండ్రు. నేనేమంటున్నా, ఒక మామూలు కాంగ్రెస్ కార్యకర్తనో లేదా బీఆర్ఎస్ కార్యకర్తనో బీజేపీ కార్యకర్తనో అంటే మనం లెక్క తీసుకొని మనం డిస్కషన్ చేయం, ఇంత పెద్ద ఇష్యూ కాదు. కానీ ఒక మంత్రిగా ఉన్న మంత్రి మాట్లాడిందంటే అర్థమవుతుంది కదా. దానికి అనుగుణంగా ఈరోజు స్పష్టంగా బిల్లులు కావచ్చు, ఆర్ఆర్ ట్యాక్స్ అని ఈరోజు స్పష్టంగా ఏ బిల్లు కూడా క్లియర్ అయితే లేదు కదా సార్. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు సార్, ఈరోజు ఆర్థిక మంత్రి ఉన్న మన బట్టి గారే మేము సంపదను సృష్టిస్తాము పేదలకు పంచుతామన్నారు సార్. 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తారని మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ అడిగితే తులం బంగారము, ఈ డబ్బులు 2500 ఇదంతా సాధ్యమైతే అంటే మేము ఆర్థికవేత్తలతో మాట్లాడినాం, మేము చిదంబరంతో మాట్లాడినాం, మేము మన్మోహన్ సింగ్తో మాట్లాడినాం, మేము చేస్తున్నారు. ఏది సార్ ఈరోజు ఏదన్నా ఒక్కటన్నా వాళ్ళు ఒక పాలసీని గొప్ప పాలసీగా చెప్పిండ్రా సార్? ప్రజలు మంచి అవకాశం ఇచ్చారు కదా సార్, మంచిగా పరిపాలించామన్నారు కదా, ఎక్కడ కూడా పరిపాలించినట్టు కనిపిస్తలేదు కదా. ఒకవైపు సార్ ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ పోతాం, లారీలు లేవు సార్, ఒడ్లు పండించి 6 కాలం రైతు పంట పండిస్తే కొనాలి కదా సార్. మనం కొనపోతే స్టేట్ ఎందుకు సార్, గవర్నమెంట్ ఎందుకు సార్? గవర్నమెంట్ ఎందుకు? రైతు బంధు ఇస్తా అంటే 4000 కాదు, నేను పింఛన్లో 4000 ఇస్తా అంటే, రైతు భరోసా 15000 ఇస్తా అంటే, ఉపాధి సార్ ఎవ్వరూ చేయడం, కౌలు రైతులకు కూడా ఇస్తున్నారు, కూలీలకు కూడా ఇస్తున్నారు. ఏది ఎప్పుడు మనం గుర్తించలేదు, ఏదైతే రైతు కూలీలకు కూడా మేము ఇస్తామని చెప్పారు. ఎక్కడ ఇస్తున్నారు సార్ రైతుల కూలీలు? ఏమైనా లిస్ట్ అనౌన్స్ చేశారు అసలు విధి విధానాలు ఏవి సార్? వాళ్ళు ఎవరు రైతు కూలీ కాదు, ఏది కౌలుదారుడు, ఏ కౌలుదారుడు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు స్టేట్ని చెప్పమను. ఇప్పుడు స్పష్టంగా ఇంతమంది రైతు కూలీలు ఉన్నారు, ఇంతమంది కౌలు రైతులు ఉన్నారు, ఇంతమంది స్వచ్ఛంగా రైతులు ఉన్నారు అని చెప్పమని. అంటే నేనేమంటున్నా, మంచి అవకాశం ఇస్తే మీరు పరిపాలించకుండా ఈరోజు ఈ ట్యాక్సీలు ఏంది సార్, ఈ కమిషన్ లేదు అని మంత్రి మాట్లాడుతున్నారు కదా. బిల్లులు క్లియర్ చేయలేకపోతున్నారు కదా. బిల్లులు క్లియర్ చేయాలంటే ఒకటే సార్, వాళ్ళ పాడిందే పాసుమల్ల దాసరి పాట అని ఆ గత ప్రభుత్వం అప్పులు చేసింది, గత ప్రభుత్వం, ఇది తప్ప వాళ్ళు ఏదైనా చెప్పగలుగుతున్నారు సార్. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం వెళ్ళి ఉండదు, తెలిసిన తర్వాత ఆయన రియాక్షన్ ఎట్లా ఉందట? అదే సార్, ఆమెను మందలు ఇచ్చినట్టు తెలిసింది, మందలు ఇట్లే ఆమె ఇంకొక తీరుగా మాట్లాడిందని తెలిసింది. వాళ్ళు అందరు తీసుకుంటున్నారు సార్. ఇప్పుడు వీళ్ళు ఏమైనా గొప్పనా, వాళ్ళు నేను ఒకదాన్నే తీసుకుంటలేరా, అందరు తీసుకుంటలేరా అని మాట్లాడినట్టు తెలిసింది. ఇదంతా అంటే ఈ కంటిన్యూటీలో ఇప్పుడు, ఎందుకంటే ఆమె సీనియర్ కాంగ్రెస్ నాయకురాలే కదా సార్. రేవంత్ రెడ్డి కంటే ముందే ఆమె కాంగ్రెస్, ఆమె బ్లడ్ కాంగ్రెస్, ఆమె ఎందుకు భయపడుతుంది సార్? సో ఎప్పుడైనా కూడా ఖండించారు కదా సార్. ఖండించారు అంటే అర్థమైంది అంటే రేవంత్ రెడ్డి గారు ఆవిడకి మెసేజ్ పంపించారు కదా సార్. బాస్ గా పంపించాల్సిందే కదా. మీరు నా బాస్ అయినప్పుడు నేను తప్పు చేస్తే లేకపోతే ఎవరితో 100% మాట్లాడతారు. ఇది క్యాబినెట్ సార్, ఏమైనా. సో నేనేమంటున్నా, క్యాబినెట్ మాట్లాడినట్టు సమాచారం సార్. ఇప్పుడు క్యాబినెట్ మంత్రి మాట్లాడితే ఇప్పుడు మీడియా మొత్తం మీడియా ఎందుకు రాస్తారు సార్? ఒక కాదు సీఎం గారు కానీ సీఎం గారి తరఫున కానీ ఎవరైనా ఏంటి మాటలని ఏమన్నా కోపడ్డారా? క్యాబినెట్ మంత్రి ఒక మంత్రి మాట్లాడితే రికార్డెడ్ సార్, అది జీవో, అది రికార్డ్. నేనేమంటున్నా, అట్లా మాట్లాడినాక ఆయన ఉన్న ముఖ్యమంత్రి ఏవైతే స్పందించకుండా ఎట్లుంటాడు, మాట్లాడకుండా ఎట్లుంటాడు? న్యాచురల్ కదా, సిస్టమ్ 100% కదా. ఏంది గతంలో ఒక ఇష్యూ జరిగింది, గతంలో ఒక ఇష్యూ జరిగింది, ఆ ఇష్యూ మీద ఎన్ని రోజులు జరిగింది, లాస్ట్కి ఏమైంది, క్షమాపణ చెప్తా అనే పరిస్థితికి వచ్చింది. ఆమె తెలిసి అన్నదా తెలియక అన్నది చర్చ కాదు. నేనేమంటున్నా, టోటల్గా ప్రభుత్వము ఈరోజు ఒక పారదర్శకంగా మేము పరిపాలిస్తామని చెప్పిన ప్రభుత్వము ఈరోజు కమిషన్లో మంత్రులే తీసుకుంటున్నారని, బిల్లులు ఎక్కడ 10% 20% సార్ వాళ్ళే మాట్లాడుతున్నారు. మేమేం మాట్లాడతలేము సార్. వాళ్ళ పార్టీ నాయకులు గవర్నమెంట్ లో తీసుకున్నారని కదా ఇప్పుడు ఆరోపణ. ఇప్పుడు నేనేమంటున్నా, మా మీద కమిషన్లు తీసుకుంటాను అన్నారు కదా సార్. కాళేశ్వరం కమిషన్ వేసిండు. అదే రాజాపూర్ శ్రీనివాస్ ఏమంటున్నా అంటే, మేము అంతా ఎల్ఐసి నమ్ముతాము, మేము బిహెచ్ఎల్ నమ్ముతాము, మేము అన్ని అమ్ముతాం, కానీ మీ దేశంలో ఎన్ని అమ్ముతున్నాం అనేది మనకు తెలుసు. నేనేమంటున్నా, కాళేశ్వరం కమిషన్ అన్నారు, ఏం లేదు సార్. కరెంటు మీద మా మంత్రి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి
పెట్టి కరెంటు నాణ్యమైన కరెంటు 24 గంటలు ఇస్తే మీరు కమిషన్లతో కరెంట్ ఇచ్చిరన్నారు. కమిషన్ ఇవ్వండి అన్న మీ గవర్నమెంట్ కాదు సార్, అక్కడ బీజేపీ మీరు ఇద్దరు కలిసి మా మీద అరెస్ట్ చేయండి, మేమేందో దోషులుగా నిర్దించండి, చూపించండి. ఏం లేదు సార్, ఇప్పుడు 6 నెలలు అయింది సార్, కమిషన్ జీరో, ఫోన్ ట్యాపింగ్ జీరో, కాళేశ్వరం కమిషన్ జీరో, కరెంటు కమిషన్ జీరో. మేము బయటికి పోలేక సార్, ప్రతిపక్ష పార్టీగా ఉండి ఈరోజు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. మీరు కదా ప్రతి ఒక్కదాన్ని ఉంటారు. ఈరోజు గచ్చిబౌలి భూములు ఎంతో పోయినరు, లగాచర్ల భూములు ఎంతో పోయినరు. మీరు నేనేమంటున్నా, మ్యాండేటరీగా ఇచ్చారు సార్, మంచి అవకాశం ఇచ్చారు, మంచిగా పరిపాలించారు. అంతేగాని 16 నెలల్లో ఇంత మూట కట్టుకోవాల్సి. కౌశిక్ గారు వీళ్ళిద్దరికి సమాధానం చెప్పండి. అంటే రేవంత్ రెడ్డి గారు ఎలా స్పందించారు, ఏం స్పందించారు, ఆ స్పందించిన తర్వాతే ఖండనిచ్చారా, లేకపోతే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారా, లేదా అసలు ఏమిటి సార్? ఇది అసలు చర్చనా సార్? నాకు అర్థం కాకడతా. మీరు ఒకసారి ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులని చేసి ఎవరండి, ఏదో ఉద్యోగులకు 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిన దుర్మార్గులు ఎవరు, 1,10,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ చెల్లించకపోయినది ఎవరు? మీరు తెలంగాణ నిండా ఉంచిన కాగు రిపోర్ట్ చదవండి ఒకసారి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వడ్డీలకు అదేవిధంగా ఇన్స్టాల్మెంట్ కట్టే మీరు చెప్పారు, ఇతర విషయాలు ఆయన చెప్పారు. చేద్దామా? 180 అంశాలు నెరవేర్చిన మేము దమ్ముంటే అసెంబ్లీకి వస్తే సమాధానం చెప్తాను, సిద్ధంగా ఉంది ప్రభుత్వం. అసెంబ్లీకి రాలేదా? అసెంబ్లీకి రాలేదా? మాట్లాడితే మేము ఏం చేయలేకపోతున్నామని చెప్తున్నారు కదా. యాజ్ ముఖ్యమంత్రి షేమ్ లేదు సార్, చెప్పులు ఎత్తుకపోతున్నా అంటున్నాడు, చెప్పులు ఎత్తుకపోతున్నారు, ఢిల్లీ పోతాడు, మేము తీసుకొచ్చి చెప్పు పెట్టారు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఈ రోజు నన్ను కోసిన పైసలు లేవు, నేను సంపద సృష్టిస్తా, ఏమన్నా మాట్లాడమనండి, ఈ ఆర్థిక మంత్రి మాట్లాడమని. నేను సార్ ఇంకో మాట, నేను కడుపు కట్టుకుంటే, నేను నోరు కట్టుకుంటే, కడుపు కట్టుకుంటే ఒక 6 నెలల్లో మొత్తం తీసేస్తాడు. 6 నెలల్లో కడుపు నోరు కట్టుకుంటున్నా, 1,00,000 రూపాయలు పెట్టి మన భోజనాలు చాపర్లలో పోతున్నాడు. నోరు ముఖ్యమంత్రి ఒక్క నిమిషం ఆగండి, మీరు మళ్ళీ అడుగుతారు కానీ మీరు అవకాశం. దయచేసి చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో చర్చ చేద్దాం. అసెంబ్లీ రికార్డు స్థాయిలో 17 గంటల పాటు మేము నిర్వహించినా, మీరు నిర్వహించిన ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన వాళ్ళు మీరా? అది సరే, కౌశిక్ మిత్రమా, ఇవన్నీ బాగానే మాట్లాడుతున్నారు. ఓకే, ఫైనల్ గా చెప్పండి, కొండా సురేఖ గారు తప్పు ఉందా లేదా? ముఖ్యమంత్రి గారి రియాక్షన్ కానీ కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ కానీ ఏమైనా ఉందా? లేదు కొండా సురేఖ గారి వివరణతోటి ఖండనతోటి సంతృప్తి చెందారా? సార్ రామ అసలు ఏం మాట్లాడేది? గత ప్రభుత్వం చేసిన తప్పుల గురించి మాట్లాడితే వాళ్ళ కమిషన్ గురించి చర్చించుకోకుండా మా ప్రభుత్వం అసలు తెలంగాణ నిండా ముంచి అరే 8,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి సార్. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా పోయాడు. తెలంగాణ ఉద్యోగం, తెలంగాణ నీరే తెచ్చినటువంటి తెలంగాణ కేసీఆర్ గారు తెలంగాణ ఆగమనం చేసిపోయి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ అసెంబ్లీలో అడుగుతుందో, ఎక్కడ సమాధానం చెప్పబడుతుందో 1,02,000 కోట్లు కాంగ్రెస్ ఖర్చు పెట్టి ఒక్క రూపాయి ఒక్క ఎకరం కూడా పడతలే, దానికి ఎక్కడ సమాధానం చెప్పబడుతుందని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా ఇగో సోషల్ మీడియా నమ్ముకుని బీఆర్ఎస్ పని మేము ప్రజలు నమ్ముకున్నాం. చర్చ చేద్దాం మరి. కౌశిక్ గారు ఈయన ఏదో అడుగుతారంటే దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఒక్క నిమిషం, ఈ రోజు గతంలో ఎంత తప్పు ఉందో అక్కడ స్పష్టంగా అసెంబ్లీలో పిఎస్సీలు జరుగుతుంది. ఒకటి. రెండోది, మీరు కొత్త పార్టీగా పెట్టుకొని రాలే, మీకు 60 ఏళ్ళు 100 ఏళ్ళు 150 ఏళ్ళ చరిత్ర ఉంది, పరిపాలించిన చరిత్ర ఉంది. ఆ రోజు అప్పులు ఎంత ఉన్నాయో బట్టి విక్రమార్క గారు సిఎల్పిగా ఉన్నారు, వాళ్ళకి తెలుసు. ఈ రోజు మీరు హామీలు ఇచ్చారు. చర్చ దేని మీద జరగాలంటే ప్రజలకు ప్రజలు ఓట్లేసారు కదా, మీకు మీ మిమ్మల్ని 6 గ్యారెంటీలు నమ్మి ఓట్లేసారు కదా, ఆ 6 గ్యారెంటీలు 420 హామీల మీద చర్చ జరగాలి. రేపు తీసుకుంటే 4,000 అవ్వపించారు, 4,000 పింఛను, 2 నెలలు మీకు అప్పులు 6 గ్యారెంటీలు ఏడవైనాయి, ఏడవైంది ఓట్లేసుకుంటే నాకు లంచ బిందెలు దొరుకుతాయి అనుకున్నా, నాకు అర్థమైంది. ఇప్పుడు అవినీతి మీరు చేసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం